హాయ్ అండి. నేనైతే ఈరోజు పాయా కర్రీ వండుతున్నాను. కేజీ ఉంటుంది కావచ్చు. కేజీ పాయా ఎలా వండాలో చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హోల్ గరం మసాలా, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, జాజికాయ, ఆనియను, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఇవి ఇందులో యాడ్ చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక యాడ్ చేయాలి. ఫ్రై అయ్యేలాగా చూడాలి. మంచిగా ఫ్రై అయినాక పాయా వేయాలి. ఈ పాయా కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. కొంతమంది పచ్చిగా వండుతారు, కొంతమంది ఉడకబెట్టి అప్పుడు తాలింపు పెడతారు. నేనైతే ఈరోజైతే డైరెక్ట్ పచ్చిదే వండుతున్నాను. ఇలా వండి చూడండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఉడకబెట్టింది బాగానే ఉంటుంది, ఇలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు తీరు ఉంటుంది కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా దూరగా వేపాలి. 1 స్పూన్ పసుపు, మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో అయితే ఈ పాయా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. టేస్ట్కి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మంచిగా వేగేదాకా మిక్స్ చేసుకోండి. మూత తీసి చూద్దాం. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి శొంఠి మిరియాలు పౌడర్ యాడ్ చేద్దాం. 1 స్పూన్ శొంఠి మిరియాల పౌడర్, ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒక 8 విజిల్స్ పెట్టాలి, కవర్ చేయాలి. తరువాత మంచిగా ఇందులోకి వెళ్ళి ఆయిల్ తేలినాక ఇందులో కారం మసాలాలు యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. విజిల్ దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం.
విజిల్ ఓపెన్ చేసాము. కర్రీ మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ కారం యాడ్ చేయాలి. మంచిగా 1.5 స్పూన్, 1 స్పూన్ స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి. ఫస్ట్ 4 విజిల్స్ పెట్టి అప్పుడు ఆయిల్ పైకి తేలినాక ఇందులో కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసి మళ్ళీ ఒక 4 విజిల్స్ పెట్టాలి. మొత్తం 8 విజిల్స్ అయితే కర్రీ మంచిగా మెత్తగా కాకుండా చాలా గట్టిగా కాకుండా ఉంటుంది. తలకాయ కూర బాగా మెత్తగా అయితే బాగోదు, కానీ సూప్ ఉండాలి, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేయనట్టు చింతపండు రసం కూడా యాడ్ చేయాలి. వేసామా వేయలేదా అన్నట్టు అర్థం కాకుండా ఉండాలి. చింతపండు రసం టేస్ట్ పర్పస్ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయొచ్చు, కానీ మేమైతే వేసుకుంటాం. దీన్ని మంచిగా ఒక 10 to 5 మినిట్స్ మంచిగా కానివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి బ్రెయిన్ యాడ్ చేయాలి. ఇది బ్రెయిన్ మిడిల్లో వేసేయండి. వేసేసి దాన్ని కదపకండి, అలాగే ఉంచండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత క్లోజ్ చేయాలి. మొత్తం ఒక 5 మినిట్స్లో తెలంగాణ స్టైల్ పాయ కర్రీ రెడీ. కొరియండర్, కస్తూరి మేతి, ధనియా పౌడర్ వేసాను. మంచిగా పాయ దగ్గరికి వచ్చిందండి. చూడండి, కలర్ఫుల్ బాగా వచ్చేది. మంచిగా జ్యూసీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చేదో. అయిపోయింది పాయ కర్రీ. టేస్ట్